నమస్తే, నేను మీ సచివాలయ కిరణ్ కుమార్. వెల్కమ్ టు ది బుక్ పాస్. ఒక 6 స్నేహితులు ఒక టూర్కి వెళ్ళారు. వాళ్ళందరూ నాస్తికులు. అక్కడ ఉన్న ఒక సాధుతో గొడవ పడ్డారు. ఆ సాధు వాళ్ళకు ఒక ఛాలెంజ్ ఇచ్చాడు. ఊరి చివర మర్రి చెట్టు ఉంది, అక్కడికి వెళ్ళి రండి అన్నాడు. వాళ్ళు అక్కడికి వెళ్ళారు. అందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటో కూడా దిగారు. కానీ ఆ తర్వాత ఆ గ్రూప్ ఫోటోలో ఉన్న వరుసలో ఒక్కొక్కళ్ళు చనిపోతూ వచ్చారు. ఇంత ఇంట్రెస్టింగ్ పాయింట్తో ఒక నవల వచ్చింది. ఆ నవల పేరు ఎవరు. దీన్ని రచించింది బెజ్జార వినోద్ కుమార్ గారు. 30 ఏళ్ల ఆయన రచనాయణంలో ఎన్నో అవార్డులు రివార్డులు పొందారు. నవలకి రైటర్ మొదట అనుకున్న పేరు ఫోటో. యాక్చువల్గా ఫోటో అనే పేరే ఈ నవలకి పర్ఫెక్ట్ యాప్ట్ అని నేను చెప్పగలను. ఎందుకంటే ఈ కథ మొత్తం ఒక ఫోటో చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. సాధారణంగా సస్పెన్స్ థ్రిల్లర్ నవల్స్ చదువుతున్నప్పుడు రీడర్ అందరూ కిల్లర్ ఎవరైనా గెస్ట్ చేయాలని చాలా ట్రై చేస్తుంటాడు. ఇందులో కూడా మనం నవల్ చదువుతున్నప్పుడు కిల్లర్ ఎవరైనా గెస్ట్ చేయడానికి చాలా ట్రై చేస్తాం. కాకపోతే ఇందులో రైటర్ చేసిన గొప్ప టెక్నిక్ ఏంటంటే నవల్లో ఉన్న ప్రతి పాత్ర మీద మనకు అనుమానం కలిగేలాగా నవల కొనసాగుతుంది. ఆ కథను మనల్ని కట్టిపడేస్తుంది. కథ విషయానికి వస్తే ఆ ఫోటోలో 4వ వ్యక్తి పేరు సంతోష్, అతని భార్య సమృత. మొదటి ఇద్దరు మర్డర్లో జరిగిన తర్వాత ఫోటోలో ఉన్న ఆర్డర్ ప్రకారం మనుషులు చనిపోతున్నారని ఆమె గెస్ కొడుతుంది. అందుకు భర్తను కాపాడుకోవడం కోసం ఆంజనేయ స్వామి గుడికి బాబాల చుట్టూ తిప్పుతూ ఉంటుంది. అతనికి అవన్నీ ఇష్టం లేకపోయినా భార్య కోసం అవన్నీ చేస్తూ ఉంటాడు. కానీ 3వ మర్డర్ కూడా జరగడంతో అతనికి కూడా భయం కలుగుతుంది. మరోపక్క శల్య అనే ప్రైవేట్ డిటెక్టివ్ ఈ కేసుని ఛేదించడం కోసం ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. సైన్స్ని నమ్మకాలని చాలా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తూ సాగుతున్న నవల పాఠకులకు తర్వాత ఏం జరుగుతుందో అనే ఉత్కంఠను రేపుతూ కొనసాగుతుంది. ఐ కెన్ సే ఇట్ ఈస్ ఏ రియల్ పేజ్ టర్నర్. ఇంత సస్పెన్స్ థ్రిల్లర్ నవల చదువుతున్నప్పుడు చివరికి కిల్లర్ అనేది రివీల్ అయినప్పుడు పాఠకుడు నిజంగా అవాక్ అవుతాడు. అలాంటి థ్రిల్లింగ్ మూమెంట్ని మీరు ఫీల్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ నవల చదివి తీరాల్సిందే. ఈ ఎవరు నవల అమెజాన్లో దొరుకుతుంది. ఖచ్చితంగా కొని చదవండి. ఈ లింక్ నేను బయోలో పెడతాను, అలాగే కమెంట్ సెక్షన్లో పెడతాను. ఈ నవల మీకు అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీకు మరిన్ని నవలలు త్వరలో పరిచయం చేయబోతున్నాను. ఈ వారం బుక్ బాస్ బెజ్జార వినోద్ కుమార్ గారు. నెక్స్ట్ వీక్ మరో రచయితతో మరో బుక్ బాస్తో కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్తే.